2 శ్లోకములు ఉంటాయి. ఆ శ్లోకములను చెప్తూ విడిచిపెట్టాలి. ఏ గోత్రంలో పుట్టాడు ఆయన, ఏ ప్రవర కలిగినటువంటి వాడు, ఏ కారణం చేత మీరు తర్పణ ఇస్తున్నారు అన్నది చెప్పాలి. అదే వైయాఘ్రపద్య గోత్రాయ. వైయాఘ్రపద్య గోత్రం భీష్మాచార్యుల వారిది. అందుకని వైయాఘ్రపద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే అపుత్రాయ దదాం ఏ తదుదకం భీష్మవర్మణే వసునామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల్య బ్రహ్మచారిణే అని చెప్పాలి. అంటే మహానుభావ, నీవు వైయాఘ్రపద్య గోత్ర సంభవుడవు, సాంకృత్య ప్రవర కలిగినటువంటి వాడవు, గంగాదేవి యొక్క పుత్రుడవు, ప్రతిజ్ఞ చేసి భీష్ముడన్న పేరు పొందినవాడవు, ఆజన్మాంతరము బ్రహ్మ